దేశ జనాభాలో 3% ప్రజలున్న కేరళలో ప్రస్తుతం దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో సగానికి పైగా కేసులు అక్కడి నుంచే వస్తున్నాయి. దాంతో చాలా స్ట్రిక్ట్ గా అక్కడి ప్రభుత్వం రూల్స్ ని పాటిస్తోంది. కేరళలో వైరస్ సోకిన వ్యక్తి నుంచి ఇతరులకు ఇన్ఫెక్షన్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ పరిస్థితి కట్టడికి లాక్డౌన్ విధించడంతో పాటు ఇతర చర్యలు కూడా తీసుకుంటోంది. కరోనాకు సంబంధించిన రూల్స్ ఉల్లంఘించినందుకు గాను ప్రముఖ మలయాళీ నటుడు మమ్ముట్టితో పాటు మరొక 300 మందిపై కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు. వారిలో మరొక నటుడు రమేష్ పిషరోడి కూడా ఉన్నారు. ఈ నెల 3వ తేదీన కోజికోడ్లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో నిర్వహించిన కార్యక్రమానికి మమ్ముట్టి, రమేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రోబో సాంకేతికత ఆధారంగా కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స సేవలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో స్థానికులు హాజరయ్యారని ఆసుపత్రి యాజమాన్యం కోవిడ్ నిబంధనలు పాటించలేదు అంటూ ఒక వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మమ్ముట్టి, రమేష్లతో పాటు ఆసుపత్రి బృందంపై కూడా కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై స్పందించిన ఆసుపత్రి యాజమాన్యం ఆసుపత్రి ఆవరణలో కోవిడ్ నిబంధనలు పాటించామని, సామాజిక దూరం ఉండేలాగా అన్ని రకాల జాగ్రత్తలు కూడా తీసుకున్నాము అని పేర్కొంది. కాకపోతే కార్యక్రమం అనంతరం మమ్ముట్టి బయటకు రాగానే వందలాది మంది ఆయన్ని చూసేందుకు గుమిగూడారు అంటూ వివరించింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.